అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటియుగా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా అంగన్వాడీ కార్యకర్తలకు 11,500 టీచర్కు, ఆయాకు 7,000, మినీ అంగన్వాడీ టీచర్లకు 7,500 ఇస్తూ మరి వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. కనీసం సంక్షేమ పథకాలు తీసుకోవడం కానీ కూడా మేము నోచుకోలేదు. ఎందుకంటే సచివాలయంలో మమ్మల్ని ప్రజా అధికార సర్వే అనేది ఒకటి పెట్టి ప్రభుత్వ ఉద్యోగులని గుర్తించినారు. ప్రభుత్వ ఉద్యోగులని ఉన్నందుకు మాకు ఎలాంటి సంక్షేమ పథకాలు కూడా రావడం లేదు. అదేవిధంగా రేషన్ కార్డులు కూడా తీసేస్తున్నారు. మరి రేషన్ కార్డు తీసేస్తే మాకు పిల్లలు లేరా? మేము బీదవాళ్ళం కదా, మేము నిరుపేదలం కదా, మరి మేము ఎట్లా బతకాలి? ఈ సంక్షేమ పథకాలు లేకుండా చేసి అదే ఆ ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగులమంట, అందుకోసం ఎలాంటివి కావంటున్నారు. అదేవిధంగా మినీ అంగన్వాడీ కార్యకర్తలు మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు చేయాలని దరిదాపు 5 నెలల నుండి మేము చెప్తున్నాం. ఇంతవరకు దానికి కూడా సమాధానం లేదు. మేము 42 రోజులు సమ్మె చేస్తే 26,000 కనీస వేతనం ఇవ్వాలని అడుగుతుంటే 11,500 ఏ విధంగా కుటుంబానికి సరిపోతుంది అనేది ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు పెరిగిన ధరలకు మేము ఏ విధంగా కుటుంబ పోషణ చేసుకోవాలన్నా మీరు ఇప్పటికైనా గుర్తించండి. మా కనీస వేతనం 26,000 పెంచాలని. మరి యాప్లు అనేది అనేక రకాల యాప్లు పెట్టినారు. మేము దానికే పరిమితం అవుతున్నాం. పిల్లల స్కూల్ చెప్పడానికి కూడా మాకు టైం లేకుండా పోతుంది. కాబట్టి ప్రతి నిమిషం అహర్నిశలు మమ్మల్ని వెంటాడి వేధిస్తున్నారు. ఈ యాప్ ఆ యాప్ అని మరి ఎఫ్ఆర్ఎస్ అని పెట్టినారు. ఎఫ్ఆర్ఎస్ అయిన తర్వాత మరి ఈకేవైసీ అని పెడుతున్నారు. ఈకేవైసీ నెట్ సౌకర్యం లేక మరి ఎంతో మంది ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి అన్ని కలిపి ఒకే యాప్ తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.